ముఖ్యంగా చెప్తున్నాం, ఈ డ్రగ్స్ జాతీయ భద్రతకి సంబంధాలు ఉన్నాయి. దేశాన్ని ప్రేమించే ఏ వ్యక్తి కూడా డ్రగ్స్ను ముట్టుకోరని చెప్పేసి దేశభక్తితో ప్రతి ఒక్కరు కూడా మంచి అలవాట్లు, సైకిల్ హెల్త్ సంబంధించిన అలవాట్లు చేసుకోవాలని చెప్పేసి ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులందరికీ కూడా ఈగల్ తరపున అభినందనలు తెలుపుతున్నాం. ఎటువంటి సమాచారం ఉన్న ఈగల్ కాల్ సెంటర్ 1972కి తెలపాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు డ్రగ్స్ వద్దు బ్రో, సైకిల్ తొక్కు బ్రో అనే కార్యక్రమం ఈగల్ బ్రాంచ్ ఐజీ గారు ద్వారా ఈరోజు ప్రారంభించడం ఇక్కడ జరిగింది. సో ముందు విజయవాడ, కృష్ణాలో ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉన్నారు. ఈరోజు మన గుంటూరు జిల్లాలో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం సంతోషకరం. ఎందుకంటే ఇది ఒక ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్. ఫిట్ ఇండియా సైక్లింగ్ మూవ్మెంట్ ద్వారా డ్రగ్స్ మెనాసినిక్ అగైన్స్ట్గా ఫైట్ చేయడానికి స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్స్. దీనికి ఎక్కువ మంది స్టూడెంట్స్ ఈరోజు వచ్చి ఉన్నారు. దీని ద్వారా స్టూడెంట్స్ మధ్యలో అవగాహన అనేది చాలా ఎక్కువ పెరుగుతుంది. అదేవిధంగా పిల్లలు అందరికీ కూడా ఫిట్గా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. ఆ పర్పస్ కూడా ఈ ప్రోగ్రాం ద్వారా సాల్వ్ అవుతుంది. సో ప్రజల మధ్యలో ఒక మంచి అవగాహన కల్పించడమే ఈ ప్రోగ్రాం ఒక ముఖ్య ఉద్దేశం. సో ఈ సందర్భంగా ప్రజలు అందరికీ కూడా ముఖ్యంగా స్టూడెంట్స్ కమ్యూనిటీకి చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు డ్రగ్స్ని అసలు స్టార్ట్ చేయవద్దు. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్తారు, బట్ ఒక్కసారి మీరు స్టార్ట్ చేస్తే దాని నుంచి బయటికి రావడం చాలా కష్టం. కాబట్టి సో ఎవరు ఏం చెప్పినా కూడా డ్రగ్స్ వైపు వెళ్ళవద్దండి. అదేవిధంగా మీరు అందరూ కూడా హ్యాపీగా, హెల్తీగా, వెల్తీగా ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్రాల భాగంగా చెప్తున్నారో అలా మీరు ఉండడానికి మీ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందరూ కూడా ఫిట్గా ఉండాలి. దానికి మీరు ఎక్కువ సైక్లింగ్ని మీరు పాటించాలని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. సో ఈరోజు ఈగల్ ఆధ్వర్యంలో ఈగల్ ఐజీ ఆకి రవికృష్ణ సార్ స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ సైకిల్ తొక్కు బ్రో, డ్రగ్స్ వద్దు బ్రో గుంటూరు జిల్లాలో ఆర్గనైజ్ చేయడం జరిగింది. దానికి మంచి రెస్పాన్స్ రావడం జరిగింది. చాలామంది పిల్లలు, చాలామంది సివిలియన్స్ సైకిల్ తొక్కడానికి ముందుకు వచ్చారు. డ్రగ్స్ మీద ప్రజల్లో అవగాహన కల్పించడం చాలా ఇంపార్టెంట్. డ్రగ్స్తో ఏమేమి నష్టాలు జరుగుతున్నాయి, పర్టికులర్లీ యువతలో అది అవగాహన కల్పించడము. దానికోసము ఈ డ్రగ్స్ వద్దు బ్రో, సైకిల్ తొక్కు బ్రో సైకిల్ ర్యాలీ ఆర్గనైజ్ చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లా పోలీస్ ద్వారా కూడా సంకల్పం ఫైట్ అగైన్స్ డ్రగ్స్ కింద ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి అక్కడ అవగాహన కల్పిస్తున్నాము. అందరికీ డ్రగ్స్తో జరిగే నష్టాలు వివరిస్తున్నాము. సో ఈరోజు ఈ ప్రోగ్రాము స్టేట్ వైడ్ ప్రోగ్రాం భాగంగా గుంటూరు జిల్లాలో ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇంకా కూడా ముందు అదర్ డిస్ట్రిక్ట్స్లో కూడా స్టేట్ వ్యాప్తంగా ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.